హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్, నేను మీ అను. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ వచ్చేసరికి అందం, ఆరోగ్యం, అనుబంధం గురించి మంచి మంచి వీడియోలు అయితే ఉంటాయి. షార్ట్ వీడియోస్ వచ్చేసరికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సూపర్ హిట్ మ్యూజిక్తో మంచి మంచి సాంగ్స్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఆఫీస్కు వెళ్ళినప్పుడు ఏసీలలోనూ మరియు ఫ్యాన్ల మధ్యలో ఉన్నా కానీ మన చర్మం ఎందుకు నిర్జీవంగా తయారవుతుంది, జిడ్డుగా మరియు జీవం కోల్పోయినట్లుగా ఎందుకు ఉంటుంది అనే విషయానికి ఈరోజు చెక్ పెట్టేద్దాం. చక్కగా డ్రెస్ వేసుకొని మేకప్ వేసుకొని ఆఫీస్కి వస్తాం. ఏసీలో కూర్చుంటాం కదా, మేకప్ తరిగిపోదు, అందం చెరిగిపోదు అనుకుంటాం. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ముఖం కళ తప్పుతుంది. ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు ఓసారి అద్దంలో చూసుకున్నామంటే ముఖం నిర్జీవమైనట్లుగా, జిడ్డుగా మారినట్లుగా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా అనుకుంటున్నారా? ఇదంతా ఆఫీస్ ఎయిర్ ప్రభావమే అంటున్నారు నిపుణులు. మూసి ఉన్న ఆఫీస్ గదుల్లో ఉండే ప్రతికూల వాతావరణం అందాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. మరి దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం రండి. ఆఫీసుల్లో ఏర్పాటు చేసే ఏసీల వల్ల ఆయా గదులు పూర్తిగా మూసి ఉంటాయి. దీంతో లోపలి గాలి బయటికి మరియు బయటి గాలి లోపలికి ప్రసరించదు. ఇలా వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఆ వాతావరణంలోని తేమ స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల చర్మంలోని తేమ కూడా ఆవిరైపోయి పొడిబారిపోతుంది. ఇలా శరీరం డీహైడ్రేషన్కి గురవడం వల్ల చర్మం, జుట్టుపై వివిధ రకాలుగా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. ఈ పొడిగాలి వల్ల చర్మం కుదుళ్లలో ఎక్కువ మొత్తంలో నూనెలు విడుదలవుతాయి. తద్వారా చర్మం కుదుళ్ళు జిడ్డుగా మారి ముఖంపై మొటిమలు రావడం, జుట్టు నిర్జీవంగా తయారవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితి కొంతమందిలో చర్మంపై వాపు, ఎగ్జిమా వంటి సమస్యలకు దారితీస్తుందంటున్నారు. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ రోజులు పనిచేయడం వల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు దరిచేరే ప్రమాదం ఉంటుందంటున్నారు. ఈ క్రమంలో ముఖంపై ముడతలు, గీతలు రావడం వంటివి గమనించవచ్చు. ఆఫీస్ వాతావరణంలో ఉండే పొడిగాలి జుట్టు కుదుళ్ళు తేమను కోల్పోయేలా చేస్తుంది. తద్వారా దురద రావడం, అక్కడి చర్మం పొలుసులుగా ఊడిపోవడం, చుండ్రు సమస్య రావడం వంటివి జరుగుతాయి. మేకప్ పైన ఈ పొడిగాలి ప్రభావం చూపుతుందట. ఇది ఫౌండేషన్ పౌడర్ను సెపరేట్ చేసేసి మేకప్ మచ్చలుగా కనిపించేలా చేస్తుందట. మూసి ఉన్న గదుల్లో తాజా గాలి ఉండదు. ఫలితంగా స్కిన్ టోన్ మరింత డల్గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మరో విషయం, ఈ గాలి కారణంగా కొంతమందిలో కళ్ళ కింద వాపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ క్రమంలో ఆఫీస్లోని గాలి చర్మ సౌందర్యాన్ని దెబ్బతీయకుండా కొన్ని జాగ్రత్తలు అయితే మనం పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తేమ శాతం ఎక్కువగా ఉన్న సౌందర్యోత్పత్తుల్ని బ్యూటీ రొటీన్లో చేర్చుకోవాలి. ఈ క్రమంలో హైడ్రేటింగ్ సీరమ్స్, ఫేస్ ఆయిల్స్, సన్స్క్రీన్ లోషన్స్ మొదలైనవి సంబంధిత నిపుణుల సలహాలతో ఎంచుకోవడం మంచిది. మేకప్ వేసుకునేవారు హైడ్రేటింగ్ సెట్టింగ్ స్ప్రే వాడటం మంచిదంటున్నారు. ఇది మేకప్ను లాక్ చేసి పొడిబారిపోకుండా చేస్తుందట. ఫలితంగా రోజంతా తాజాగా కనిపించవచ్చు. అలాగే ఫేషియల్ మిస్ట్ని వెంటే ఉంచుకోవాలి. దీంతో అప్పుడప్పుడు ముఖంపై స్ప్రే చేసుకుంటే రోజంతా తేమగా, తాజాగా ఉండవచ్చు. వీలైతే ఓ చిన్న పోర్టబుల్ హ్యూమిడిఫైయర్ని డెస్క్పై ఏర్పాటు చేసుకుంటే ఇది గాల్లోని తేమను పెంచి చర్మం, జుట్టు, కుదుళ్ళు పొడిబారిపోకుండా సురక్షితంగా ఉంచుతుంది. అవసరమైతే ఇందులో పోసే నీటితో పాటు కొన్ని చుక్కలు ఏదైనా అత్యవసర నూనె వేస్తే ఆ ప్రదేశం పరిమళభరితంగా మారుతుంది. అలాగే రోజంతా నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. ఆఫీస్లోని పొడిగాలి ప్రభావం చర్మంపై పడకుండా ఉండాలంటే
సన్ స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి. మరియు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండాను ఇది కాపాడుతుంది. గాల్లో తేమ శాతాన్ని పెంచుతూనే గాలిని శుద్ధి చేసే స్నేక్ ప్లాంట్ వంటి మొక్కల్ని పని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిది. మరి వీడియో విన్నారు కదా, మీరు పనిచేసే ప్రదేశాలలో కూడా మీ స్కిన్ ఇలాగే మారుతుందా? ఇలాంటి జాగ్రత్తలు పాటించి మీ స్కిన్ను కాపాడుకోండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.